మేడం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పి పేపర్లో ప్రకటిస్తా ఉన్నాడు. మేము ఆల్రెడీ 40,000 ఉద్యోగాలు ఆల్రెడీ మేము ఆర్డర్ కాపీ ఇచ్చామని చెప్తా ఉన్నాడు. సో మరి మీరేమో ఇక్కడ మాకు ఉద్యోగాలు నోటిఫికేషన్ కావాలని చెప్పి ఇంద్రపాలలో ధర్నా చేస్తా ఉన్నారు. సో మీ స్పందన ఏంది అసలు? మీరు చెప్పండి, మీరు ఎవరిని నమ్ముతారు? మమ్మల్ని నమ్ముతారా, ప్రభుత్వాన్ని నమ్ముతారా? మేము అడుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి అట్లా స్టేట్మెంట్ ఇస్తారు కదా, అందులో వాస్తవం ఎంతని అడుగుతున్నాం. అందులో వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారా? అది మీరు చెప్పాలి. లేదు, అందులో వాస్తవం లేదు. ఎందుకు అంటే ఆయన చెప్పింది ఒకటి కూడా చేయలేదండి. చేసి ఉంటే ఇప్పుడు నిజంగానే ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే లెట్స్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఉండుంటది. ఆ నెక్స్ట్ మంత్ ఉండడానికి మేము ఇక్కడ ఎందుకు వచ్చి ఇదంతా చేస్తాం? చేయాల్సిన అవసరం ఉంటుందా ఎవరికైనా? ఫస్ట్ ఒకరో ఇద్దరు అంటే చేస్తారు, 100 మందికి ఎందుకు అవసరం ఉంటది? ఇక్కడనే కాదు, స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్ అయినా పోయి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వ్యక్తిని అడగండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళని మాత్రమే కాదు, సేమ్ ఇదే కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి ఈ పని చేసి చూడండి, మీకు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళంతా చెప్పేది తప్పుని ఒప్పు చేయాలని చూస్తున్నారు తప్ప అందులో ఇంకేం లేదు. ఓకే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడగానే సంవత్సరం లోపలనే ఉద్యోగాలన్నీ కూడా తెప్పించుకొని నోటిఫికేషన్ వేస్తా అని చెప్పిండు. ఇంతవరకు కూడా వాళ్ళు ఉద్యోగ కాయలు కూడా చెప్పడం లేదు. అవును, సో వాళ్ళకి ఉద్యోగ కాయలే తెలియదు ఇంతవరకు కూడా. మరి నోటిఫికేషన్ ఎలా చేస్తారు వాళ్ళు? ఎందుకు తెలియదండి? ఇప్పుడు ఉద్యోగ ఖాళీలు తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారు కాదు కదా, జీఏడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఫినాన్సెస్ రిలీజ్ చేస్తే ఇప్పుడు టీజీపీఎస్సీ ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసు. ఎందుకు మొన్నటిగా ఉన్న రిటైర్ అయిన ఆ వేకెన్సీస్ సరిపోవా? మినిమం నీకు ఏం తెలియకపోతే ఆ వేకెన్సీస్ అయినా తెలుసు కదా, ఎంతమంది రిటైర్ అయినది ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు కదా. మరి అంతవరకు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ఒకటి జిల్లాలను నేను కుదిస్తా, జిల్లాలను పెంచుతా, ఒక జిల్లాను తగ్గిస్తా, మళ్ళీ కొత్త జోన్ల వ్యవస్థను తీసుకొస్తా అని చెప్పి ఇటీవల ఆయన పేపర్ స్టేట్మెంట్ చూడడం జరిగింది. సో మీకు జిల్లాలు కుదిస్తే రేపు కొత్త జోన్ల వ్యవస్థ కావాలి, మరి నోటిఫికేషన్ ఎలా వేస్తాడు? అదే కదా, నోటిఫికేషన్లు వేయకుండా టైం పాస్ వివరాలు ఇవన్నీ ఆయనకు వచ్చింది టైం పాస్ వివరాలు చేయడం తప్ప పనిచేసే అసలు పనితీరే లేదు ఆయన దగ్గర. ఆయన ఖాళీ టైం పాస్ చేస్తున్నాడు. ఇప్పుడు జిల్లాలను కుదించి ఇదంతా చేసి నీకు ఎన్ని సంవత్సరాల టైం ఉందని ఇదంతా చేస్తావు? నీకు ఉన్నది 2-3 సంవత్సరాల టైం మహా అంటే. ఈ 2 సంవత్సరాలలో నువ్వు మొత్తం మళ్ళీ అస్తవ్యస్తం చేయకపోతే చాలు. అంతే, ఖచ్చితంగా అదొకటి ఉంటది కదా. ఎందుకు మరి లేకపోతే ఇవన్నీ ఈ పెంటంతా ఎందుకు ముందు పెట్టుకుంటాడు? నీకు అంత ఉన్నాడు అయితే నువ్వు నోటిఫికేషన్ ఎగ్జాంపుల్ పెట్టు, అది చేసుకుంటేనే ప్యారలల్ గా చేయి. నేను ఎవడ ఆపుతున్నాడు? ఇంకా మాకు ఇంకా 2.5-3 టైం ఉన్నది, సో మేము మెల్లగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు. టైం మాకు లేదు కదా, ఇంకా 2-3 సంవత్సరాలు ఇప్పటికే చాలా మంది ఎలిజిబిలిటీ దాటిపోయి ఉంటారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ నువ్వు మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి పెట్టగలుగుతావా? వాళ్ళ ఏజెంట్ బ్యాక్ తీసుకురాగలుగుతావా? నీకు ఉంటది టైం, మస్తు టైం ఉంటది, కానీ మాలాంటి వాళ్ళకి టైం ఉండదు. మేము ఎందుకు వెయిట్ చేయాలి? మేము ఎందుకు వెయిట్ చేయాలి? ఉద్యోగం అనేది మా హక్కు కదా, ఎందుకు వెయిట్ చేయాలి? నువ్వేమైనా నీ ఇంట్లో ఉద్యోగం ఇస్తున్నావా, నీ ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తున్నావా? రాష్ట్రంలో మేము ఉద్యోగం వస్తే రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో మేము ఉంటాము. నీ జేబులోకి వెళ్ళి జీతం ఇస్తలేవు కదా, దానికోసం మేము ఎందుకు వెయిట్ చేయాలి? మేము ట్యాక్సులు కడితేనే ఇదంతా నడుస్తుంది. జనాలు ట్యాక్సులు కడితేనే బరాబర్ మేము అడుగుతాం, మేము వెయిట్ చేయము. అసలు వెయిట్ చేయాల్సిన అవసరమే మాకు లేదు. భవిష్యత్తులో మరి ఎలాంటి ఉద్యమం చేయబోతా ఉన్నారు ఈ నోటిఫికేషన్ విషయంలో? ఖచ్చితంగా మాకంటూ ఒక ప్లాన్ ఉందండి, కానీ మేము ఇప్పుడు అది రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే రివీల్ చేస్తే ఏం జరుగుతుంది అనేది అందరు చూస్తూనే ఉన్నారు కదా. మేము ఇది ఓన్లీ ధర్నాతో మాత్రం ఆపము, డెఫినెట్ గా దీన్ని ఫార్వర్డ్ తీసుకెళ్తాం. ఓకే, ఇదండి ఒక రీతితో చెప్తున్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోతే మాత్రం తెలంగాణలో మీ అంచనాకు మించిన ఉద్యమాలు ధర్నాలు ఉంటాయి, ఖబర్దార్ అంటూ వాళ్ళు హెచ్చరిక చేస్తారు.